దోసకాయ పచ్చడి పీనట్స్ యాడ్ చేసి చాలా టేస్టీగా మా అక్క మా కోసం చేసింది. ఆ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు పీనట్స్ తో ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మేము 3 మీడియం సైజ్ దోసకాయలు తీసుకుని బాగా వాష్ చేసుకుని పీల్ చేసి కట్ చేసి టేస్ట్ చూసి చేదుగా లేకపోతే సీడ్స్ ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఆ సీడ్స్ ని తర్వాత గ్రైండ్ చేసుకుని పచ్చడికి యాడ్ చేస్తాం. ఇక్కడ ముక్కల్ని బాగా సన్నగా కట్ చేసుకున్నాం. సన్నగా కట్ చేసుకుంటే ప్రతి బైట్లోకి మనకి దోసకాయ ముక్క వస్తుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. కట్ చేసుకున్న ముక్కలన్నిటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దోసకాయ ముక్కలకి 1 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుంటే వాటర్ బయటకు వస్తుంది కాబట్టి పచ్చడి కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది. మిక్సీ జార్లో టేస్ట్కి సరిపడా గ్రీన్ చిల్లీస్, 1 కప్పు రోస్ట్ చేసిన పీనట్స్, దోసకాయ గింజలు, టేస్ట్కి సరిపడా నానబెట్టిన చింతపండు, టేస్ట్కి సరిపడా కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ గార్లిక్ కూడా యాడ్ చేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన దాన్ని మన దోసకాయ ముక్కలకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని పోపుకి రెడీ చేసుకోవాలి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. పోపు కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. టేస్ట్కి సరిపడా కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసిన గార్లిక్, టేస్ట్కి సరిపడా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసి ఒక 1 మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని దోసకాయ పచ్చడికి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మేము ఉండే ప్లేస్లో మాకు దోసకాయలు అంత ఫ్రెష్గా దొరకవు, అందుకని మేము వెళ్ళినప్పుడు మా అక్క ఇలా మా కోసం చేసి పెడుతుంది. పచ్చడి రెడీ అయిపోయింది. ఈరోజు మేము టొమాటో పప్పు, దోసకాయ పచ్చడి, బ్రౌన్ రైస్, వడియాలు, మజ్జిగ మిరపకాయలు, పెరుగుతో తిన్నాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.